నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ వరుణ్. లోక్సభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి కూడా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసే విషయంలో కొంత సస్పెన్స్ కొనసాగుతూనే వస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లకు సంబంధించి సమర్పించే గడువు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషం వరకు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి రావడం పట్ల కొంత పార్టీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు కొంత అయోమయానికి గురవుతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి ఇటు బీజేపీ కానీ ఇటు ఎంఐఎం కానీ నామినేషన్లు దాఖలు చేస్తూ కొంత ప్రచారంలో దూకుడు పెంచుతుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత పోటీ చేసేది ఎవరో తెలియకపోవడంతో కొంత ఎంఐఎంకు వదిలేశారా అనే ప్రశ్న కూడా కొంత ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎంఐఎంకు సంబంధించి కంటికోటగా ఉన్నటువంటి ఈ సీటును ఈ పర్యాయం ఎలాగైనా గెలుచుకోవాలి అని చెప్పేసి 40 ఏళ్ల గుత్తాధిపత్యాన్ని చెక్ పెట్టాలి అని చెప్పేసి కూడా ఇతర పార్టీలు పూర్తి స్థాయిలో భావిస్తున్నాయి. సో బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులను కొంత ముందుగానే ప్రకటించాయి. సో బీజేపీ నుంచి ప్రముఖ సంఘ సేవకురాలుగా ఉన్నటువంటి విరించి హాస్పిటల్ చైర్మన్ మాధవిలత బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇక బీఆర్ఎస్ నుంచి పార్టీ సీనియర్ నాయకుడు మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ఉన్నటువంటి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్ సైతం దాఖలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరనేది కూడా కొంత ఇప్పటి వరకు కూడా కొంత స్పష్టత రాకపోవడంతో పూటకో పేరు ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కు వినిపిస్తుండడంతో పార్టీ అభిమానులు కొంత అయోమయానికి గురవుతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు ఈ నెల 25వ తేదీన ముగియడం, 26న స్క్రూటినీ, 29న ఉపసంహరణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. సో మే 13న ఎన్నికలు జరగనున్నటువంటి విషయం అందరికీ తెలిసింది. సో ఈ నేపథ్యంలో నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం ప్రచారానికి సంబంధించి కొంత వారం రోజులు కూడా కొంత గడువు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కొంత ఆందోళనకు గురవుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే క్రింది స్థాయి కార్యకర్తలు ఇతర పార్టీల వైపు చూస్తుండడం జరుగుతోంది. సో వీలైనంత త్వరగా పార్టీ అభ్యర్థిని ప్రకటించాలి అని చెప్పేసి ఏఐసిసితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఎంఐఎం కాంగ్రెస్ మధ్య కొంత స్నేహపూర్వక పోటీ ఉంటుందా అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. సో ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలే స్వయంగా ఆ మేరకు ఏదైతే తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంతో ఇదే తరహాలో మెలిగింది. రాజకీయంలో శాశ్వతంగా శత్రువులు శాశ్వత మిత్రులు ఉండాలనే దానికి కొంత కాంగ్రెస్ విషయంలోనూ కూడా అదే జరుగుతుంది అనే టాక్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎంఐఎంతో దోస్తానా పలు రకాలుగా లాభిస్తుంది అనే కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉన్నట్లు కూడా కొంత అంతర్గతంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఖచ్చితంగా ఎంఐఎంతో పొట్టు ఉండదు అని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నా కూడా కొంత చర్చ అయితే సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో పాత బస్తీలో ఎంఐఎంతో అయితే చేసే స్నేహం ప్రభావం మైనారిటీ ఓట్లకు సంబంధించి అధికంగా ఉన్న ఇతర నియోజకవర్గాలపై చూపుతుంది అని చెప్పేసి కూడా మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ వైపు పోలవుతాయి. ఇది తమకు ఎంపీ సీట్లకు సంబంధించి పెంచే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ తో ఎంఐఎంతో దోస్తానా కొంత కట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా భావిస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద హైదరాబాద్ పార్లమెంట్ కొంత ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని బరిలోకి దించుతుందా లేకపోతే ఎంఐఎంతో స్నేహపూర్వక పోటీ కొనసాగిస్తుందా అనేది కొంత ప్రస్తుతం పార్లమెంట్కి సంబంధించి హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి కొంత చర్చానింశంగా మారింది. ఓవైపు నామినేషన్లకు సంబంధించి దాఖలు గడువు సమీపిస్తుండగా హైదరాబాద్ పార్లమెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి ప్రకటించకపోవడంతో నెలకొన్న సస్పెన్స్ కు తెర ఎప్పుడు పడుతుంది అనేది కొంత ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. సో ఈ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఎంతో మంది కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వలీవుల్లా అదేవిధంగా అలీ మస్కతి ఇద్దరు కూడా ప్రధానంగా బరిలో ఉన్నట్టుగా కొంత జోరుగా ప్రచారం జరిగింది. అయితే పలు రకాల కారణాలతో అలీ మస్కతి తన యొక్క ఇప్పుడు పోటీ నుంచి విరమించుకున్నారు. సో ఈ ప్రధానంగా వీరే కాకుండా న్యాయవాది షానా నవాజ్ అదేవిధంగా ఎవరైతే క్రికెటర్ హజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, టెన్నిస్ స్టార్ సానియా మిర్జా పేర్లు కూడా కొంత ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఎంఐఎం కు సంబంధించి ధీటైన అభ్యర్థిని బరిలోకి దించకపోతే డిపాజిట్ కూడా గల్లంతయ్యే ప్రమాదం లేకపోలేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం కనీసం పోటీ ఇవ్వకుండా అభ్యర్థి ఓటమి పాలైతే దాని ప్రభావం పార్టీపై చూసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఇందుకోసం ధీటైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ కొంత వెతుకులాట ప్రారంభించింది అని, అందుకే అభ్యర్థికి సంబంధించి కొంత ప్రకటనలో జాప్యం జరుగుతుంది అని కొంత అంతర్గతంగా టాక్ వినిపిస్తున్నప్పటికీ కూడా ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక బలమైనటువంటి అభ్యర్థిని నిలిపించి కనీసం తన పట్టు నిలుపుకోవాలి అని చెప్పేసి కూడా కొంత తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.